హలో, నేను మీ సిఏ అజయ్ కుమార్. జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. బిజినెసెస్కి ఇది వరమా భారమా? చిన్న బిజినెసెస్ నుండి పెద్ద పెద్ద కంపెనీస్ వరకు జిఎస్టి రూల్స్ ఒకేలా ఉంటాయా? జిఎస్టి రిజిస్ట్రేషన్ ఎవరికి అవసరం, ఎవరికి అవసరం లేదు? అసలు నిజం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి మా ఫ్రెండ్ ఫోన్ చేసి నేను ఇట్లా హోటల్ బిజినెస్ స్టార్ట్ చేశానురా, నాకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కావాలి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసి పెట్టు అని అనేసి. అవునా, హోటల్ బిజినెస్ నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసావరా అని అడిగితే, లేదురా ఇంకొక 1 monthలో స్టార్ట్ అయిపోద్ది, ఇంటీరియర్ అంతా నడుస్తుంది, అడ్వాన్స్లు అంతా ఇచ్చేసాము అని చెప్పుకొచ్చాడు. మరి బిజినెస్ స్టార్ట్ చేయకుండా నువ్వు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఏం చేసుకుంటావు అని చెప్పేసి అడిగాను. అదేంటది, జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిందే కదా, అందుకనే నీ దగ్గరకు వచ్చాను అని చెప్పేసి అన్నాను. ఓకేరా, కానీ దానికి లిమిట్స్ ఉన్నాయి. సంవత్సరానికి సర్వీసెస్ అందిస్తున్న క్రమంలో 20 lakhs అబోవ్ అయితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. 20 lakhs బిలో అయితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ కాదు. అండ్ దెన్ ఒకవేళ ప్రోడక్ట్ సేల్స్ చేస్తున్నాం అనుకున్నాం, 40 lakhs అబోవ్ కనుక అయితే అప్పుడు సంవత్సరానికి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది కావాలి. అంటే 40 lakhs బిలో ఉన్నప్పుడు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరమే లేదు. మరి ఇప్పుడు నువ్వు కస్టమర్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నావే అనుకుందాం. 100 రూపీస్ మీద 5% ఫర్ షూర్ నువ్వు జిఎస్టీ పే చేయాలి. ఇప్పుడు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ద మూమెంట్ నువ్వు తీసుకోగానే, నీది సేల్స్ ఎంత ఉన్నప్పటికీ. ఓకే, అదే కనుక నువ్వు రేటు తగ్గించి, జిఎస్టీ లేకుండా తగ్గించి నువ్వు సేల్ చేస్తే నీ సేల్స్ పెరుగుతుంది కదా. అనవసరంగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా నువ్వు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకొని దాని మీద ట్యాక్స్ కట్టి అన్నసరి కంప్లైంట్స్ కాస్ట్ అంతా ఎందుకు చేసుకుంటావు? మళ్ళీ ప్రతి నెల జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేస్తూ అవసరం లేదు కదా. ఇప్పుడు నువ్వు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవా అని చెప్పేసి అడిగాను. వద్దురా బాబు, 20 lakhs క్రాస్ అవుతున్న క్రమంలో నీ దగ్గరకు వస్తాను, సరే నేను ఫోన్ చేస్తానులే అని చెప్పి అన్నాడు అన్నమాట. అయితే దీంట్లో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. అదేంటంటే, ఒకవేళ 0 సేల్స్ ఉన్నప్పటికీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ కొన్ని ఉన్నాయి. అవేంటంటే, ఇప్పుడు సపోజ్ ఇంటర్ స్టేట్ సేల్స్ అంటారు. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ గనక సేల్స్ చేస్తే, ఆర్ తెలంగాణ నుంచి పంజాబ్ స్టేట్కి సేల్ చేసినట్లయితే అప్పుడు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అవుతుంది అన్నమాట. మీరు 10,000కి చేసినా ఆర్ 1 lakh చేసినా, అంటే ఈవెన్ 0 సేల్స్ ఉన్నప్పటికీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ అనమాట. ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే, ఈ కామర్స్ బిజినెసెస్ త్రూ, అంటే లైక్ అమెజాన్ త్రూ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, మీరు కనుక ప్రోడక్ట్స్ సేల్ చేయాలి అని అనుకున్న క్రమంలో మీరు మ్యాండేటరీగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిందే. ఈ లిమిట్స్ అనేవి పరిగణలోకి రావు. ఓన్ వెబ్సైట్ ఉన్నప్పటికీ, ఓన్ వెబ్సైట్ త్రూ మీరు ఈ కామర్స్ బిజినెస్ చేస్తుంటే, ప్రోడక్ట్స్ అమ్ముతున్నా లేకపోతే సర్వీసెస్ అందిస్తున్నా, వితౌట్ లిమిట్, లిమిట్ ఆ 20 lakhs ఆర్ 40 lakhs లిమిట్ని కన్సిడర్ చేయకుండానే మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అంటే 0 సేల్స్ ఉన్నప్పటికీ మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాలన్నమాట. మరి జిఎస్టీ వరమా భారమా? వరం ఏంటో చూద్దాం. B2B ట్రాన్సాక్షన్స్ అని ఉంటాయి. B2B ట్రాన్సాక్షన్స్ అంటే ఒక బిజినెస్ నుంచి ఇంకో బిజినెస్కి సేల్ చేయడం. అలాంటి నేచర్ ఉన్న బిజినెసెస్, పెద్ద కంపెనీస్ ఏమన్నా కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా, బిజినెస్ ఇవ్వాలన్నా, ఎవరికైతే జిఎస్టీ ఉందో వాళ్ళకి ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ట్రస్ట్ బేస్లో. ఓకే, వాళ్ళకి బిజినెస్ గ్రో అవుతుంది. అప్పుడు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవడం మంచిది. అండ్ దెన్ బిజినెస్ గ్రోత్ కూడా ఉంటుందన్నమాట. జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవడం వల్ల మనకి జిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ అనేది మనం క్లెయిమ్ చేసుకోగలుగుతాం. జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేకుండా మనం ఏదైతే పర్చేస్ చేసామో, మనం పర్చేస్ చేసిన దాని మీద మన జిఎస్టీ కడతాం కదా మన సప్లయర్స్కి, కట్టే ఆ ట్యాక్స్ని ఇన్పుట్ ట్యాక్స్ అంటారు. అది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం కట్టబోయే ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ కట్టబోయే ట్యాక్స్లో ఈ ఆల్రెడీ సప్లయర్కి కట్టిన జిఎస్టీ అమౌంట్ని లెస్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మాత్రమే పే చేస్తాం అన్నమాట జనరలీ. ఓకే, మరి ఏ సిచ్యువేషన్స్లో జిఎస్టీ అనేది భారం అవుతుందో చూద్దాం.
జిఎస్టీ రిటర్న్స్ అనేవి వన్స్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత ప్రతి నెల జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే. సో దానికంటూ కంప్లైన్సెస్ కాస్ట్ అవుతుంది. సో మనకంటూ నాలెడ్జ్ పెద్దగా అవగాహన ఉండదు. సో ఎలా ఫైల్ చేసుకోవాలి ఏంటని ఒక ప్రొఫెషనల్ కావాల్సిందే. సో ఆ ప్రొఫెషనల్కి కొంత ఫీ పే చేయాల్సి వస్తుంది అన్నమాట. అండ్ దెన్ ఒక 2 షాప్స్ అనుకుందాం. సో పక్కన షాప్స్, ఒక షాప్ అతనేమో జిఎస్టీ పే చేస్తాడు, ఇంకొక అతనేమో జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేదు, అండ్ దెన్ జిఎస్టీ పే చేయట్లేదు. సో జిఎస్టీ కానీ సేమ్ ప్రోడక్టే సేల్ చేస్తున్నాడు అనుకుందాం. జిఎస్టీ ఎవరైతే పే చేయట్లేదో ఆ వ్యక్తి తక్కువ రేట్కి ఇవ్వగలుగుతాడు. వెరాస్ జిఎస్టీ పే చేస్తున్న వ్యక్తి ఎక్కువ, అంతే కదా, జిఎస్టీ కలెక్ట్ చేస్తున్న క్రమంలో ఎక్కువ ఛార్జ్ చేసి కస్టమర్కి సేల్ చేయడం జరుగుతుంది. మరి ఇతనికి భారం అయిపోతుంది కదా. వాస్తవానికైతే భారం అవుతుంది, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో దానికంటూ నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లెర్న్ మోర్. అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.